May you all be comforted with that godly divine comfort. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆదరణతో మీరందరూ కూడా ఆదరింపబడుదురు గాక. And let me tell you one important thing. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. The point what Pastor Nina told about how Esau wanted to be comforted. కాబట్టి నీనా గారు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే మరి ఏశావు ఏ విధంగా తనను తాను ఓదార్చుకోవాలి అనుకున్నాడు. You know, when we are angry, చాలా కోపం మనకు వచ్చినప్పుడు even in our imagination we sometimes beat up people, right? కాబట్టి కొన్నిసార్లు ఊహల్లో కూడా మనం వేరే వాళ్ళని కొట్టేస్తాం, అవునా కదా? See, what we are trying to do is just like Esau want to be comforted by killing or beating somebody. కాబట్టి ఏశావు లాగా ఒక వ్యక్తిని చంపో లేకపోతే కొట్టో మనల్ని మనం ఓదార్చుకోవాలని చెప్పి మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. But we must know what God wants to do in our life. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏమి చేయాలని కోరుతూ ఉన్నాడు. We must draw comfort from God alone. దేవుని నుంచి మాత్రమే మనం ఆదరణ పొందుకోవాల్సిన వారముగా ఉన్నాము. Amen. Today's Father's Day. ఈరోజు ఫాదర్స్ డేగా ఉంది. So happy Father's Day to all the fathers, all who are going to be fathers. మరి తండ్రులైన వారికి, తండ్రులు కాబోయే వారందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తూ ఉన్నాం. I just want to share something important, maybe because it's a Father's Day. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన అంశం మరియు ఫాదర్స్ డే కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్తూ ఉన్నాను. Not that mothers are not important. అంటే తల్లులు అంత ప్రాముఖ్యమైన కాదు అని కాదు, కానీ I mean they are equally important. వారు కూడా సమానంగానే మరి ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారు. Because without mothers nobody would be born. ఇందుకు తల్లి లేకుండా ఎవరు జన్మించరు కాబట్టి. Yet because today is Father's Day, కానీ ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి let's talk about father. తండ్రుల గురించే ఈరోజు మనం మాట్లాడదాం. You know, there is a unique thing about father which only father can do. మరి ఒక తండ్రి గురించి చెప్పినప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది, ఏంటంటే అది తండ్రి మాత్రమే చేయగలుగుతాడు. Now, I'm not giving a perfect message today that what if not, leave that aside. కాబట్టి మరి తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక తండ్రి అలా ఉండకపోతే అలా కాకపోతే అటువంటి మాటలు మనం కొద్దిగా పక్కన పెట్టేద్దాము. Good father, bad father, present father, absent father, troublesome father, leave everything. కాబట్టి మరి మంచి తండ్రి కావచ్చు, చెడు తండ్రి కావచ్చు, లేకపోతే అందుబాటులో ఉండే తండ్రి కావచ్చు, అందుబాటులో లేని ఫాదర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మాటలు పక్కన పెట్టేద్దాం. Yet remember what Bible tells us. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు honor your father and mother. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. See, there are some very interesting scriptures. కొన్ని ఆసక్తికరమైనటువంటి వాక్యాలు మనకి కనబడతాయి. In the book of Ephesians chapter 6, ఎఫెసీ 6వ అధ్యాయం మనం చూస్తే verse 1 and 2, మొదటి 2 వచనాల్లో, or rather up to 3 we will read. మొదటి 3 వచనాలు కూడా చూడొచ్చు. Children, obey your parents in the Lord, for this is right. Okay? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. Now, in English it is said parents, in Telugu it is said tallitandrulu. కాబట్టి మరి ఇంగ్లీష్లో అయితే మరి పేరెంట్స్ అనే మాట వాడబడింది, కానీ తెలుగులో మాత్రము తల్లి తండ్రి అని వాడబడింది. You see, some people are brought up by their grandparents. మరి కొంతమంది వారి యొక్క తాతలు లేదా అమ్మమ్మలు నానమ్మలు వారిని పెంచుతారు. They are not father and grandparents are not father and mother. కాబట్టి వారు తల్లిదండ్రులు కాదు, They are parents. వారు అంటే పెంచిన వారుగా ఉంటారు. The concept of parents is one who is taking care of you, investing time, money, energy for your welfare. That's a parent. కాబట్టి పేరెంట్స్ అంటే వారు మనకి సహాయం చేసేవారు, మనల్ని పెంచేవారు, మనకి కావాల్సినవన్నీ చూసుకునేవాళ్ళు, మన విషయంలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, వారిని మనం పేరెంట్స్ అనొచ్చు. But then in verse 2 it says, honor your father and mother, which is first commandment with promise that it may be well with you, and you may live long on earth. కాబట్టి నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని చెప్తున్నాడు.
See, I want you to understand one very important thing. ఇక్కడ చాలా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. Obey your parents in the Lord. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. That means if your parents are instructing you something against the word, against the Lord, you are not obliged to obey. కాబట్టి ఒకవేళ మీ తల్లిదండ్రులు కానీ మరి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా పని మిమ్మల్ని చేయమన్నప్పుడు అక్కడ మీరు వారికి విధేయులుగా ఉండాల్సిన అవసరం లేదు. But as far as honoring your father and mother is concerned, it is not optional. కానీ తల్లిని తండ్రిని సన్మానించే విషయంలో మాత్రము అక్కడ మనకి వేరే ఆప్షన్స్ అంటే ఇవ్వబడలేదు. Good father, mother, bad father, mother, absent father, mother, present father, mother, you must honor. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు సన్మానించే విషయం వచ్చినప్పుడు వారు మంచివారైనా చెడ్డవారైనా లేకపోతే వారు మనకి అందుబాటులో ఉన్న అందుబాటులో లేకపోయినా కూడా తల్లిదండ్రులు మనం సన్మానించాల్సిందే. See, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, Bible tells when you do that, it will be well with you. ఆ విధంగా నువ్వు చేస్తే అది నీకు మేలు అని వాక్యం చెప్తుంది. How many people, how many children have missed out on the best in their life because they have failed to honor their father and mother. కాబట్టి చాలా మంది పిల్లలు దేవుడు పెట్టినటువంటి మంచివిని శ్రేష్టమైన వాటిని వారు పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే వారు తల్లిని తండ్రిని సన్మానించే విషయంలో వారు సరిగా లేరు. కాబట్టి There are children who go even beyond that, you know. కొంతమంది పిల్లలు అయితే ఇంకా దాన్ని దాటి కూడా ముందుకు వెళ్తారు. Jesus talked about that. వారి గురించి కూడా యేసు వారు మాట్లాడతారు. Matthew chapter 15, Jesus says, మత్తయి 15వ అధ్యాయంలో యేసు చెప్పిన మాటలు అవి. verse 4. 4వ వచనంలో, For God commanded, saying, honor your father and mother, and he who curses father and mother, let him be put to death. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చాను. You see, not honoring your father and mother is one part. కాబట్టి తల్లిదండ్రులని మనం సన్మానించకపోవడం అంటే గణపరచకపోవడం అనేది ఒక విషయం అయితే, But cursing your father and mother, కానీ తండ్రిని తల్లిని దూషించే విషయం వచ్చినప్పుడు God says it cannot be tolerated. కానీ అది మనం ఒప్పుకోకూడదని చెప్పి వాక్యం చెప్తుంది. It's serious, my brothers and sisters. ఇది చాలా సీరియస్ విషయం. ఇది మనం You see, cursing does not necessarily mean I curse you with this and I curse you with that. అంటే ఏదో ఒక విధంగా ఒక శాపం మైన మాటలు మనం పలకాలని కాదు. Can I say something directly? ఇంకొక మాట నేరుగా చెప్పమంటారా? చెప్పాలా? Raising your voice against your parents is nothing less than cursing your parents. కాబట్టి మీ తల్లిదండ్రులకి మీద మీరు పెద్ద స్వరముతో మరి మాట్లాడడం కూడా వారిని దాదాపుగా దూషించిన దానికి లెక్క కిందకే వస్తుంది. You know, sometimes children, all of us have gone through that. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు అంటే మనందరికీ ఇటువంటి అనుభవం కూడా వచ్చిన వాళ్ళమే. You see, at certain age we begin to think we know everything. మరి ఒక వయసుకు రాగానే మాకంతా తెలుసు అని పిల్లలు అనుకుంటారు. You also went through that? I went through that, yeah. And the worst thing is we think I know better than my parents. उनको क्या बुड्ढे लोग हैं, उनको क्या पता है. కాబట్టి ఇంకేమనుకుంటారంటే వాళ్ళైతే ముసళ్ళు అయిపోయారు, వాళ్ళకేం తెలుసు, నాకు ఎక్కువ తెలుసు అనుకుంటారు. One day I was trying to teach something to my mother. ఒకసారి మా తల్లికి నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. She gave me one dialogue. It was like a hard slap. కాబట్టి ఒక్క మాట ఆమె నాకు చెప్పింది ఆ రోజు. అది ఎట్లుందంటే చెల్లు మనకి కొట్టినట్టుగా ఉంది. She said, how much ever big you may become, never forget you are still 33 years younger than me. కాబట్టి నువ్వు ఎంత పెద్దగా అయినా కూడా నాకన్నా 33 సంవత్సరాలు చిన్నోడివే, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పింది. అంటే మాట్లాడొద్దు ఇంకా. See, I want everyone. See, fathers are fathers. No, maybe your parents are, your father and mother are no more. But see, I'm just putting forth before you a general principle. కాబట్టి తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ తండ్రులు ఉండకపోవచ్చేమో, కానీ అయినా కూడా జనరల్గా నేను చెప్పే మాట మీకు చెప్తున్నాను. Now, you see, I remember one day Joshua, a little very small he comes and he says something. మరొక రోజున మరి జాషువా, నాకు జ్ఞాపకం ఉంది, ఇంకా చిన్న పిల్లవాడు మగరికి వచ్చి ఈ మాట చెప్తున్నాడు. He was talking as if he was representing the whole children's community. కాబట్టి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే అందరి యొక్క చిన్నపిల్లలందరికీ ఒక ప్రతినిధిగా నిలబడి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. He says that for children mother is only everything, no? కానీ పిల్లలకి తల్లే కదా సర్వస్వము, Mother is only real. ఆమె కదా అంటే రియల్గా ఉంటుంది.
Because she is the one who gives birth, she is the one who breastfeeds them, she is the one who generally takes care of them when they get up in the night. Generally mother. కాబట్టి మరి తల్లి ఆమె మనకి పిల్లల్ని కంటుంది, తర్వాత వారికి పాలిస్తుంది, వారిని పోషిస్తుంది, వారిని పెంచుతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పిల్లలకి ఆమె చేస్తుంది. కాబట్టి పిల్లలకి తల్లి అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. I mean, that's true actually. అది నిజమే ఆ మాట. I mean, but father is not just someone who is put beside and said, this is your father, kadam. కాబట్టి అలా అని చెప్పి తండ్రిని ఒక పక్కన పెట్టేసి మీరు తండ్రి అన్నట్టుగా పక్కన పెట్టే అవకాశం మనకు లేదు. Never think like that. ఆ విధంగా మనం చేయకూడదు. Because let me tell you what father does or can do or should do, nobody else can do. కాబట్టి తండ్రి ఏది చేస్తాడో, ఏది చేయాలో, ఏది చేయగలుగుతాడో అది ఇంకెవ్వరు కూడా చేయలేరు. In the book of Genesis chapter 49, మరి ఆదికాండం 49వ అధ్యాయంలోకి మనం వెళ్తే, Jacob calls his children. యాకోబు తన పిల్లల్ని పిలుస్తూ ఉన్నాడు. And he blesses them. వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. You see, no two blessings were same. కాబట్టి ఏ రెండు ఆశీర్వాదాలు కూడా ఒకలాగా లేవు. Why? ఎందుకు? Why no two blessings were same? ఎందుకు ఏ రెండు ఆశీర్వాదాలు ఒకలాగా లేవు? Because all the 12 were different and had a different destiny. కాబట్టి ఆ 12 మందికి కూడా వారు వేరుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి గమ్యం కూడా వేరుగా ఉంటూ ఉంది. Jacob as a father was not just speaking blessing on them, was declaring their destiny. కాబట్టి కేవలము యాకోబు తండ్రిగా ఆ పిల్లల యొక్క మీద ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ వారి యొక్క గమ్యాన్ని, వారి మార్గాన్ని సూచిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Further on, whenever God introduced himself, మరి ఇంకా ముందుకు వెళ్తే మరి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్న సందర్భాలలో, see for example the way he introduced to Moses. మరి మోషేకి తనను తాను ప్రత్యక్షపరచుకున్న విధానం మనం చూస్తే, I am the God of your fathers Abraham, Isaac and Jacob. కాబట్టి మీ తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేను అని చెప్తాడు ఆయనకి. Was it because it was a patriarchal society? అంటే ఆ రోజులు ఈ విధంగా ఇటువంటి ఒక పాట్రియార్కల్ సొసైటీ ఉన్నందుకంటే పితరుల నుంచి వచ్చే ఆ యొక్క వంశపారంపర్యంగా వచ్చే సొసైటీ గురించి చెప్తున్నాడా? Or is it because God considered mothers or women as second class citizens? లేకపోతే కేవలం అంటే మరి తల్లిదండ్రులు మరి స్త్రీలను కానీ లేదా తల్లులను కానీ దేవుడు రెండవ రకంగా చూస్తూ ఉన్నాడా? Not at all. ఆ విధంగా కాదు. See, God esteemed woman high, no doubt about that. దేవుడు స్త్రీలకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు, ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు. But here it was not just about care given by mother, it was about destiny that was being taken forward through father. కాబట్టి ఇక్కడ ఒక తల్లి తన పిల్లల విషయంలో వహించే శ్రద్ధను గురించి మాత్రమే కాకుండా ఒక తండ్రి తన పిల్లలకు చూపెట్టే ఒక మార్గాన్ని గురించి, దర్శనాన్ని గురించి, అయితే గమ్యాన్ని గురించి చెప్పే విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. When Bible talks in Hebrews chapter 7, మరి హెబ్రీ 7లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, he talks about Levi. లేవి గురించి అక్కడ ఒక మాట రాయబడింది. See, the clan of Levi were priests. మరి ఆ లేవీయులు వారు యాజకులుగా ఉంటూ ఉన్నారు. And the priests would receive tithes from the other part of the 12 tribes. కాబట్టి ఆ 12 ఆ తెగలలో నుంచి, జనాంగాల్లో నుంచి వారు మరి లేవీయులు ఆ విధంగా వారు ఆ యొక్క అర్పణలు పొందుకుంటూ ఉంటారు. But you know what he says there? అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా మీకు? That Levi gave tithes to Melchizedek. అక్కడ మరి లేవి కూడా మరి మెల్కీజెదెక్కి మరి ఆయన దశంభాగం ఇచ్చాడని రాయబడింది. Levi was not even there. మరి అక్కడ లేవి అప్పుడు ఆ సమయంలో లేడు. How did he give? ఆయన ఏ విధంగా ఇచ్చాడు? He says Levi gave tithes to Melchizedek in Abraham. That means when Abraham gave tithes to Melchizedek, it was as if Levi gave. కాబట్టి అబ్రహాము ద్వారా లేవి దశంభాగాలు ఇచ్చాడు. అనగా అబ్రహాము దశంభాగాన్ని ఇచ్చినప్పుడు ఆ కార్యంలో లేవి కూడా ఉన్నాడు. You know what that means is? ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా మీకు? The harvest of the seed given by Abraham will be reaped by Levi because Levi was in Abraham. కాబట్టి అబ్రహాములో లేవి ఉన్నాడు, కాబట్టి అబ్రహాము విత్తనం యొక్క పంటను మరి లేవి కోసేవాడుగా ఉన్నాడు. When God made Adam, మరి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు you and me were in
Adam. మరి నీవు నేను ఆదాములో ఉన్నాం. That's why Bible says in Adam all have sinned. కాబట్టి ఆదామునందు అందరూ పాపము చేశారని వాక్యం చెప్తుంది. Just as in Abraham Levi gave tithes, in Adam all have sinned. అదే విధంగా ఏ విధంగా అబ్రహాము ద్వారా లేవి ఆ దశమ భాగాన్ని ఇచ్చాడు, ఆ విధంగా ఆదామునందు మనందరం కూడా పాపం చేసిన వారంగా ఉన్నాం. So the vision that was in Abraham, కాబట్టి ఏ దర్శనమైతే అబ్రహాం తనలో తాను కలిగి ఉన్నాడో Abraham released it to Isaac. ఆ దర్శనాన్ని అబ్రహాము ఇస్సాకుకి విడుదల చేశాడు. Isaac to Jacob. మరి ఇస్సాకు దాన్ని మరి యాకోబుకి ఇస్తున్నాడు. And Jacob to the 12 tribes. అదే విధంగా మరి ఆ యొక్క యాకోబు తన 12 మంది సంతానానికి అది ఇస్తూ ఉన్నాడు. 28th verse. 28వ వచనం చూస్తున్నాం మనం. Genesis 49:28. ఆదికాండము 49:28. All these are the 12 tribes of Israel, and this is what their father spoke to them and blessed them. He blessed each one according to his own blessing. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారిని తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చెప్పున వారిని దీవించను. So according to their the vision that God has for them, Jacob the father released it in their lives. కాబట్టి ఎటువంటి దర్శనం అయితే వారి కోసం దేవుడు సిద్ధం చేసి ఉంచాడో ఆ దర్శనాన్ని దృష్టిలో ఉంచుకొని వారి తండ్రి అయిన యాకోబు వారిని దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. That is the purpose of a father blessing his son మరి or daughter. అది తండ్రి యొక్క మరి యొక్క ఉద్దేశముగా ఉంటూ ఉంది, పనిగా ఉంటుంది. ఒక తండ్రి తన కుమారుని తన కుమార్తెను ఏ విధంగా దీవించాలో. I'll show you one more very interesting incident. ఇంకొక ఆసక్తికరమైన సంఘటన నేను మీకు చూపెడతాను. I spoke about it few weeks back. కొన్ని వారాల క్రితం నేను ఈ విషయాలు చెప్పాను. But let us look at it with a little different angle. ఇంకొక యాంగిల్లో దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. Genesis 35 verse 18. And so it was as her soul was departing, for she died, that she called his name Ben-Oni, but his father called him Benjamin. 15th verse. 18th verse. ఆదికాండం 35వ అధ్యాయంలో 18వ వచనం చూస్తున్నాం. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతనికి బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. Now Rachel was in pain. కాబట్టి రాహేల్ అక్కడ ఆమె ప్రసవం నొప్పులతో ఉంటూ ఉంది. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. Out of her pain and out of her hurt, she named him Ben-Oni, that means son of my sorrow. కాబట్టి ఆ యొక్క బాధలో లేదా ప్రసవ వేదనతో ఉంటూ ఆమె బెనోని అనగా నేను బాధలో కన్నటువంటి కుమారుడు అని చెప్పి పేరు పెడుతూ ఉంది. You know, I mean, many times women, the sisters, they are a little emotional and they speak things out of emotions. Not that men don't, but it's more often with women. కాబట్టి సాధారణంగా మన స్త్రీల గురించి సహోదరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే కొన్ని మాటలు కొన్నిసార్లు అంటే ఆ ఇమోషనల్ అయితే ఆ ఉద్రేకం నుండి వారు మాట్లాడుతూ ఉంటారు. Am I right? You see, we have more incidences of mothers cursing their sons than fathers cursing their sons. కాబట్టి చాలా సందర్భాల్లో తల్లులు తమ పిల్లల్ని శపించినట్టుగా లేదా దూషించినట్టుగా మనం చూస్తాం, కానీ తండ్రులు తమ పిల్లల్ని దూషించినట్టుగా మనం చూడం. I'm not telling it's a universal truth, but I'm telling my experience may be wrong, but అంటే ప్రపంచమంతా ఇలా జరుగుతుందని నేను చెప్పను, కానీ నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి నేను గమనించిన విషయాలు మీకు చెప్తున్నాను. But you see, what did the father do? కానీ తండ్రి ఏం చేస్తాడు? He refused. Let me put it in a little harsher way. He refused to honor the last words of Rachel. అనగా రాహేలు యొక్క చివరి కోరికను, చివరి మాటను మన్నించడానికి ఆయన ఇష్టపడలేదు. Why? ఎందుకు? Because those words were going to decide the destiny. ఎందుకంటే ఆ మాటలు ఆ కుమారుడి యొక్క గమ్యాన్ని సూచించేవిగా ఉన్నాయి. As a father, he knew that that's not my seed. My seed is not going to be a son of sorrow. కాబట్టి తండ్రిగా ఆయనకు తెలుసు నా కుమారుడు అటువంటి ఆ యొక్క బాధలో పుట్టిన కుమారుడిగా ఉండడానికి వీల్లేదు. So he spoke a different destiny. కానీ ఆయన ఇంకొక విధంగా ఒక గమ్యాన్ని నిర్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. Benjamin, that means son of my right hand. కాబట్టి నా కుడి చేతి కుమారుడు అంటూ బెన్యామీను అంటూ ఆయనకి పేరు పెడుతున్నాడు. See, this is not the only incident. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదండి. You remember Jabez?
ఈ మాట మీకు జ్ఞాపకం ఉందా? His mother bore him in pain and named him pain. కాబట్టి ఆమె తండ్రి ఆయన్ని నొప్పిలోనే కన్నది, ఆయనకి బాధలైతే నొప్పి అనే పేరు పెట్టింది. I don't know about his father, but thank God for Jabez chose to change his mother's words. కాబట్టి ఆ తండ్రి విషయం నాకు తెలియదు, కానీ ఆ యెబేజు మాత్రము ఆ తల్లి యొక్క మాటను ఆయన మార్చడానికి ఇష్టపడ్డాడు. Remember Ichabod? ఎకబోతు విషయం జ్ఞాపకం ఉంది కదా? Glory has departed. ఆయన గొప్ప మహిమకరంగా ఉన్నాడు. Eli's granddaughter-in-law names, daughter-in-law names her son Ichabod. కాబట్టి ఏలి యొక్క ఆ మునిమనవరాలు తన కుమారుడికి ఆ ఎక్కబోతుని పేరు పెడుతుంది. You see, my brothers and sisters, సహోదరులారా, nothing against women, మన అంటే స్త్రీలకు వ్యతిరేకంగా చెప్తున్నాను కాదు, listen carefully. కానీ జాగ్రత్తగా వినండి. What people have spoken over you out of hurt and pain, your father or you being a father has that power and authority to change and speak the right destiny. కాబట్టి కొన్నిసార్లు సహోదరులు లేదా తల్లులు వారికి అయినటువంటి బాధలో నుంచో లేదా గాయంలో నుంచో కొన్ని మాటలు నీ గురించి మాట్లాడినప్పుడు తండ్రి ఆ స్థానంలోనికి వచ్చి వారి మాటలను మారుస్తూ నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క దర్శనాన్ని మార్చే విధంగా ఆయన ఆ సరైన మాటలు మాట్లాడే విధంగా ఉన్నాడు. Therefore do not fail to honor your father. కాబట్టి దానిని బట్టి మీ తండ్రిని సన్మానించడము విషయంలో మీరు వెనక్కి తగ్గొద్దు. Father and mother, but today Father's Day is only father. అంటే తల్లిని తండ్రి ఇద్దరికి, కానీ ఈరోజు తండ్రులు ఫాదర్స్ డే కాబట్టి talk about Mother's Day also. మరి మదర్స్ డే అప్పుడు కూడా మనం చేయొచ్చు. It's very much burning in my heart. All the fathers who are fathers today and going to be fathers in the future, learn to speak right destiny over your children. కాబట్టి ఇప్పుడు తండ్రులుగా ఉన్నవారు, రాబోయే కాలంలో తండ్రులు అయ్యేవాళ్ళు, మీరందరూ కూడా ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీ పిల్లల విషయంలో వారికి సరైనటువంటి గమ్యాన్ని నిర్దేశించే విధంగా, మార్గాన్ని నిర్దేశించే విధంగా మీరు మాట్లాడాలని చెప్తున్నాను. Don't allow anyone, even if it's your own wife, to call your children Ben-Oni. కాబట్టి మీరు ఎవరు కూడా, మీ భార్య కూడా కావచ్చు, మీ పిల్లల్ని బెన్నోని అని పిలవకుండా మీరు చూసుకోండి. That means don't allow anyone to call them anything negative, but speak God given vision over your children. కాబట్టి ఎవ్వరు కూడా మీ పిల్లల విషయంలో వారు నెగిటివ్గా మాట్లాడకుండా దేవుడు ఏ దర్శనాన్ని వారి విషయంలో కలిగి ఉన్నాడో ఆ దర్శనానికి సంబంధించిన మాటలే మీరు మీ పిల్లలతో మాట్లాడండి. Amen. ఆమేన్. Happy Father's Day to all the fathers. కాబట్టి మరి ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే తండ్రులందరికీ కూడా. Even to all the mothers also, you can wish your fathers happy Father's Day. కాబట్టి తల్లులకు కూడా మేము ఆ విషయం తెలియజేస్తున్నాము. Father is precious, I'll tell you, and even mother, you cannot choose your father and mother. కాబట్టి తండ్రి చాలా విలువైన వారుగా, ప్రశస్తమైన వారుగా ఉంటున్నారు. తల్లి కూడా మీకు ఎవరు తల్లిగా ఉండాలో, ఎవరు తండ్రిగా ఉండాలో మీ సొంతగా మీరు ఎంచుకోలేరు. They may be godly, they may not be godly. వారు దైవం భక్తి కలిగిన వారు కావచ్చు, దైవభక్తి లేని వారు కావచ్చు. They may be good, they may be bad. వారు మంచివారు కావచ్చు, వారు చెడ్డవారు కావచ్చు. They may be present, they may be absent. వారు కొన్నిసార్లు మీతో ఉండొచ్చు, మీతో ఉండకపోవచ్చు. But do not fail to give them honor which is due to them. కాబట్టి వారికి ఎటువంటి ఘనత అయితే మనం ఇవ్వాల్సి ఉందో ఆ ఘనతను మీరు ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. So I will close here. ఇక్కడ నేను ముగిస్తాను. There is much to speak about this. దీని గురించి ఇంకా చాలా మాట్లాడొచ్చు. God willing, next week we will continue. మరి దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీన్ని మనం కొనసాగిద్దాం. So కాబట్టి to join both the messages, ఈ రెండు ప్రసంగాలను మనం కలిపి, maybe somebody has spoken wrong things over you. కాబట్టి మరి ఎవరైనా మీ విషయంలో మిమ్మల్ని బట్టి ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఉండొచ్చు. But be comforted in this truth that our Father in heaven has spoken good things over us. కాబట్టి మన మీద, మన విషయంలో, మన పరలోకమున్న తండ్రి మంచి విషయాలే ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఆదరణ పొందుదాం. And his words are far more powerful than anyone else's words. ఆయన మాటలు ఇతరుల ఏ మాటల కన్నా చాలా గొప్ప శక్తి గల మాటలుగా ఉంటూ ఉన్నాయి. Hallelujah. See, I want to give an altar call. మరి నేను మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను. Altar call does not necessarily you have to come forward wherever you are. You see, altar call means coming to the altar wherever you are, coming before God. కాబట్టి ఈ విధంగా ఆల్టర్ కాల్ అనగానే అంటే మీరు ఏదో ముందుకు వచ్చి నిలబడాలని కాదు, కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆ విధంగా ఒక అడుగు మీరు ముందుకు వేసి ఆ దేవుని దగ్గరికి రావాలి.
if you are looking for a comfort, ఒకవేళ నీవు ఆ విధంగా ఆదరణ నువ్వు కోరుకుంటూ ఉంటే, people try to look for comfort in different ways. Some people through revenge, some people through certain pleasures, some people through something else. కాబట్టి రకరకాలుగా ప్రజలు ఆదరణ కోరుతున్నారు. కొన్నిసార్లు ఆదరణ కావాలనుకున్న వాళ్ళు పగబడుతున్నారు, లేకపోతే కొన్ని పనులు చేస్తున్నారు. ఆ విధంగా ఏదో ఒకటి చేసి వారు ఆదరణ పొందడానికి ఇష్టపడుతున్నారు. But I am here to tell you that God of all comforts is with us today. కాబట్టి ఈరోజు ఈ మీటని నిలబడి చెప్తున్నాను, మరి ఆ సమస్త ఆదరణకి కర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. If you are looking for that comfort, ఆ ఆదరణని కావాలని కోరుకుంటే quickly stand up. మీరు వెంటనే లేచి నిలబడండి. I want that comfort in my heart right నా హృదయంలో నాకు ఆదరణ కావాలి. Maybe failures in my life, maybe insults in my life, maybe people have humiliated me, disappointed me, betrayed me, let me down. I need comfort. కాబట్టి నేను అనవసరంగా మాటలు పడ్డాను, తృణీకరించబడ్డాను, ఓడిపోయాను, అవమానపరచబడ్డాను, చాలా విషయాలు కూడా నేను చాలా కొట్టబడ్డాను. కాబట్టి నాకు ఒక ఆదరణ కావాలి ఇప్పుడు. Come on, put your hand on your heart. మీ హృదయం మీద మీ చేయి వేసుకోండి. And look to him. దేవుని వైపు చూడండి. God, you are God of all comforts. మరి దేవా, నీవు సమస్త ఆదరణకు కర్తగా ఉంటూ ఉన్నావు. Let your comfort flow in our midst right now. మా మధ్యలో మీకు ఆదరణను మీరు ప్రవహింపనివ్వండి. Bless every heart, Lord. ప్రతి హృదయాన్ని కూడా మీరు దీవించండి. Comfort every heart. ప్రతి హృదయాన్ని కూడా మీరు ఆదరించండి. Every pain, every bitterness, every disappointment, and every negative thing may be gone, and God's comfort may fill our heart right now. ప్రతి విధమైన బాధ, నొప్పి, గాయాలు, మరి ఆ వ్యతిరేకమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవును కాక, దేవుని యొక్క ఆదరణ వారికి వచ్చును గాక. Thank you, Lord, for your presence here. ప్రభువా, మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Come on, as we are standing, we will worship the Lord. Experience a touch of our Father, God of all comforts. కాబట్టి నా నమ్మకం ఏంటి, ఆ విధంగా మన దేవుని ఆరాధిస్తుండగా మనందరం కూడా మన దేవుడు, మన ఆదరణకర్త అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడి యొక్క ఆయన హస్తము మన మీదకి రావడం మనం చూస్తాం. మిమ్మల్ని గురించి మీరు మర్చిపోండి. మిమ్మల్ని గురించి మీరు మర్చిపోండి. ఆరాధనలో ఉందాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉందాం మనం. God of all comfort, we come before your throne, Lord God. Declaring that you are holy, O Master. You are above all powers, O Lord Jesus. Above all kings, above all kingdoms, O Jesus. Thank you, Jesus. No one like you, O Lord God. In all this earth, Lord. And every tongue confess, Lord God, that you are holy. That you are the Lord. Thank you, Jesus. Thank you, Jesus. सारी सृष्टि पर तेरा अधिकार, तू राजाधिराज है प्रभु।
ఎవరి విషయంలో మీకు ఒకవేళ ఇతరుల విషయంలో కొన్ని వ్యతిరేకమైన ఆలోచనలు మీకు ఉంటే forgive. Let go. అవన్నీ కూడా క్షమించేసేయండి. You want to beat somebody up, let go that person. కాబట్టి ఒక్కరు మీ హృదయాన్ని గాయపరిస్తే వారిని వదిలేసేయండి, వారిని వదిలేసేయండి మీరు. Let God deal with them. మరి అటువంటి వారిని విషయంలో దేవుడే చూసుకుంటాడు. But you don't miss the comfort that God wants to give you today. కానీ నీకు దేవుడు ఏ ఆదరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. Let your comfort flow, Father, in our midst. ప్రభువా మీ యొక్క ఆదరణ మా మధ్యలోకి వచ్చును గాక. Lord, we empty our hearts before you. ప్రభువా మా హృదయాలు మేము ఎదుట మేము బోర్లిస్తూ ఉన్నాము. Minister to us a lot. మాతో తండ్రి మాకు మీరు పరిచర్య చేయండి. Invite him, my brothers and sisters. సహోదరి సహోదరుల దేవుని మీరు రమ్మని అడగండి. Lord, I open my heart to you, minister to me. ప్రభువా ఇగో నా హృదయాన్ని నేను తెరుస్తున్నాను, నాలోనికి నువ్వు వచ్చి నాకు సహాయం చేయి. Cleanse every bitterness, unforgiveness, anger, vengeance. Cleanse it out of my heart right now. ఎటువంటి Lord. చేదు గాని కోపము గాని ప్రభువా మరి క్షమించలేని గుణము గాని పగ గాని నా మనసులో ఉంటే వాటన్నిటిని బట్టి నన్ను క్షమించి వాటిలోంచి నన్ను పవిత్రుడిగా చేయమని అడుగుతున్నాను. You tell him, Lord, I forgive. Whoever has sinned against me, I forgive. మరి దేవుడిది మాట చెప్తాము, నాకు వ్యతిరేకంగా ఎవరైతే తప్పు చేశారో వారిని ఈరోజు క్షమించేస్తున్నాను. Thank you, Lord, for your presence here. ప్రభువా మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. And thank you for your comfort flowing in our midst. మా మధ్యలో మీ యొక్క ఆదరణ ప్రవహిస్తున్నందుకు మీకు వందనాలు. We give you all the glory. మీకే మహిమ కలుగును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Hallelujah. Thank you, Jesus. You can be seated, you can be standing. Let's worship the Lord.